గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు టుడే టాప్ న్యూస్. నేను మీ ప్రియాంకరావు. ఇక అప్డేట్స్ చూద్దాం. ఓటు వజ్రాయుధం. ఓటుతోనే అభివృద్ధి. ఓటే సర్వం. సార్వత్రిక ఎన్నికల సమయంలో మీ ఒక్క ఓటుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ఇంతకీ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. భేద భావాలు, అన్యాయాన్ని నిర్మూలించేందుకు మీ ఒక్క ఓటు చాలు. ఆగస్టు 15 నాటికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు కావాలన్నా, జూలై 1 నుంచి నిరుపేద మహిళల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి నెల 8,500 రూపాయలు జమ కావాలంటే ఒక్క ఓటు చాలన్నారు. ఫ్రెషర్లకు ఏటా 1,00,000 తొలి ఉద్యోగాలు దొరకాలంటే ఒక్క ఓటు. మీకు అధికారాన్నిచ్చే రాజ్యాంగానికి రక్షణ లభించాలంటే, ప్రభుత్వాన్ని ఎన్నుకునే మీ అధికారాన్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే మీ ఒక్క ఓటు చాలన్నారు. అణగారిన వర్గాల వారికి అన్ని రంగాల్లో భాగం దొరకాలంటే, రిజర్వేషన్లకు రక్షణ లభించాలన్నా కూడా ఒక్క ఓటుతోనే సాధ్యమన్నారు. జల్ జంగల్ జమీన్లపై ఆదివాసీలు అధికారాన్ని కొనసాగించాలంటే, ఇండియా కూటమిలోని పార్టీలకు వేసే ప్రతి ఓటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది, పౌరుల వికాసానికి బాటలు పరుస్తుంది అని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో ప్రస్తావించారు. ఇండియా కూటమిపై మోదీ సెటర్లు విసిరారు. అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5 ప్రధానులతో పాలన అంటూ అభివర్ణించారు. జూన్ 4న విపక్ష నేతల పగటి కలలు భగ్నమవుతాయన్నారు. యూపీలోని ప్రతాప్ గఢ్, అలానే ఆజంగఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఈ మాటలన్నారు. సుస్థిరమైన బలమైన నాయకత్వం కోసం ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. జూన్ 1 తర్వాత ఇండియా కూటమి నేతలు ఖటాఖట్ ఖటాఖట్ అనేలా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారని ఎద్దేవా చేశారు. రాహుల్, అఖిలేష్ కు ఫారెన్ టూర్ తప్పదని మోదీ జోస్యం చెప్పారు. 2019 ఆమేధి, అలానే 2024లో రాయ్ బరేలీలో రాహుల్ గాంధీకి ఓటమి తప్పదన్నారు. ఇక సిఏఏ కింద హిందూ, సిక్కు, జైన, బౌద్ధ వర్గాలకు చెందిన శరణార్థులకు భారత పౌరసత్వ సర్టిఫికేట్లు అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మే 16న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ప్రత్యర్థి ప్రదీప్ రాయ్ ని ఓడించారు. కపిల్ సిబల్ కి 1066 ఓట్లు రాగా, ప్రదీప్ రాయ్ కు 689 ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకు ఎస్సీబీఏ అధ్యక్షుడిగా కొనసాగిన ఆదిష్ అగర్వాల్ కు 296 ఓట్లు వచ్చాయి. దీంతో కపిల్ సిబల్ విజేతగా నిలిచారు. కపిల్ సిబల్ విజయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. సీనియర్ నాయకులు జయరాం రమేష్ హర్షం వ్యక్తం చేశారు. లౌకిక, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులకు ఇది భారీ విజయమని వ్యాఖ్యానించారు. హార్వర్డ్ లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన సిబల్ 1983లో సీనియర్ న్యాయవాదిగా సేవలందించారు. 1989-90 సమయంలో భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా, 1995 నుంచి 2002 మధ్య కాలంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేశారు. విధిరాతను ఎవ్వరూ మార్చలేరు. ప్రమాదం నుంచి బయటపడ్డామని భావించిన కొద్ది సెకండ్లకే మృత్యువు కబళించింది. ఈ ఘటన అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ యువకుడి విషయంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బరాజు పృథ్వీరాజ్ 8 ఏళ్లుగా యుఎస్ లోని నార్త్ కరోలినాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. భార్యతో కలిసి మే 15న కారులో వెళ్తున్న సమయంలో వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద ఘటనపై పోలీసులకు ఫోన్ చేస్తుండగా వేగంగా వచ్చిన మరో కారు ఆయన్ని ఢీకొట్టింది. దాంతో ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి స్థలాలు కొనుగోలు విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా విలువైన ప్రాంతాల్లో కొనుగోలు చేసే సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు. అలాంటి తిప్పలు అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఎదురైంది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలం విషయమై సమస్య తలెత్తింది. సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. అదే ఏడాది ఇంటి నిర్మాణం చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ కు అమ్మిన వ్యక్తులు దానిని 1996లోనే తమ వద్ద తనఖా పెట్టి రుణాలు పొందారంటూ ఎస్బీఐ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, అలానే ఇండస్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్ఫేసీ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఇక విచారణ జరిపిన డిఆర్టీ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చింది. తొలుత డిఆర్టీలో ఎన్టీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బ్యాంకులకే హక్కులు సంక్రమించాయి. ఇక ఎన్టీఆర్ ఫిర్యాదుతో భూమి అమ్మిన గీతపై కేసు నమోదైంది. మరోవైపు డిఆర్టీ తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణను ధర్మాసనం జూన్ 6కు వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాల డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశించింది. ఇదే వాల్టి టుడే టాప్ న్యూస్ అప్డేట్స్. చూస్తుండండి మనం టీవీ.